ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి హిందూపురం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కొటిపిలో చోడేశ్వరీదేవి ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులు రొద్దం మండలం దొడగట్టకి చెందిన వారుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదిగో ఈ ఆటోలో ప్రయాణిస్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు, 11 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అంటే ఆ ఆటోలో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారికి హిందూపురం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మా ప్రతినిధి చల్లానాయుడు ఉన్నారు. ఒకసారి చల్లానాయుడుతో మాట్లాడే ముందు స్థానికులు ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. ఒకసారి స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ నిలబెట్టారా మీరు? బండి ఆటో నిలబెట్టింటే ఏది గుర్తింది? తెలీదు. ఎంతసేపులో? ఎంతమంది ఉంటారు మీరు ఆటోలో? 13 మంది. మిగతా వారు? మిగతా వాళ్ళు 2 పూర్లో దిగేసి ముగ్గురు ఇందిరం కాలనీలో దిగేసి. ఆటో ఎవరు? గోన్మేకల్పల్లి. ఇక్కడ దొరకడ దగ్గర మీకే గుర్తింది తెలియదు? ఏమే మీరు రైట్ ఎన్ని నుంచి వచ్చి గుర్తిందా? వెనకాల నుంచి వస్తుంటా. ఎక్కడి నుంచి వస్తాంటే? కొడుకు నుంచి. కొడుకులు ఎక్కడ? హిందూపురం గుడికి పోయి వస్తుంటారా? గుడికి పోయి వస్తాంట మన ఎక్కడ పోతున్నారు? దొడగంట పోతాను. ఏం జరిగిందన్నా? అన్న సైడ్ పెట్టి నీళ్ళు పెట్టి ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేస్తే వాడు ఎవడో గాడి ఎంతమంది ఉన్నారు ఆటోలో? 12 మంది అన్న. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు, 11 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆటోలో కూడా ఎక్కువ మంది ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన కారణంగా ఆటో తుక్కుతుక్కైన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు నలుగురు చనిపోయారు. మా ప్రతినిధి చలనాయుడు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చలనాయుడు, ఏ వాహనం ఢీకొట్టింది? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రోహిత్, సత్సాయి జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళలు చనిపోయిన వారిలో 3 మహిళలే కావడం అనేది చాలా శోక సముద్రంలో, ఎందుకంటే శోక సముద్రంలో మునిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా బంధువులంతా కూడా అక్కడికి చేరుకుని రోధిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ తెల్లవారుజామున ఆటో ఏదైతే చౌడేశ్వరి ఆలయం నుంచి నైట్ అక్కడే ఉండి దర్శనం చేసుకుని నిద్ర చేసి తెల్లవారుజామున తిరిగి ప్రయాణంలో ఆటో డ్రైవరు చెప్తున్నటువంటి కథను, ఆటోలో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పాస్ పోయడానికి రోడ్డు పక్కన ఆపినటువంటి నేపథ్యంలో వెనుక నుంచి వచ్చినటువంటి వాహనం, వేగంగా వచ్చినటువంటి వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే 3 మహిళలు చనిపోయారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏదైతే ఉందో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం. 14 మంది ముందు స్టేజ్ లో 3 దిగిపోయారు. తర్వాత వీరు 11 మంది కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి 11 మందిలో 3 అక్కడికక్కడే చనిపోయారు. 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ 7 మందిలో కూడా 2 బెంగళూరుకి తరలించినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అందుతుంది. వీరిని మెరుగైన వైద్య సాయం కోసం మిగతా వారిని కూడా ఏదైనా అవసరమైతే కూడా బెంగళూరు కూడా తరలిస్తామని చెప్పేసి అక్కడ స్థానిక ఎంపీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. స్థానిక ఎంపీ కూడా కాసేపట్లో అక్కడికి సంఘటనా స్థలానికి, ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులను ఏదైతే ఉందో సంఘటన జరిగిన సమయం దాదాపు 4:30-5 గంటల సమయంలో మరి ఆటో డ్రైవర్ ఇండికేటర్స్ ఏమి వేయకుండానే రోడ్డు సైడ్ గా ఆపాడా, లేదంటే వెనక నుంచి వచ్చినటువంటి వాహనం వేగంగా రావడం వల్ల ఈ సంఘటన జరిగిందా అనేది ఇంకా తెలియట్లేదు. మొత్తం మీద అయితే మాత్రం వెనక నుంచి వచ్చిన ఢీకొట్టిన వాహనం కూడా ఏంది అనేది పోలీసులు ఒకవైపు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే దగ్గరలో ఇక్కడ ఏదైనా రిపేర్ యాక్సిడెంట్ జరిగిన గుద్దిన సమయంలో ఇక్కడ డ్యామేజ్ అయిన అంశాన్ని ఎక్కడైనా అతను రిపేర్ చేయించుకోవడానికి ఆపడం వల్ల, అంటే రానున్న చెక్ పోస్ట్ లో డ్యామేజ్ అయిన వెహికల్ పాస్ అయినటువంటి ఇటువంటివన్నీ కూడా ఆ నంబర్ తీసుకుంటే మనం ఖచ్చితంగా ఈ వాహనం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి పూర్తి. ఎంతమంది ఉన్నారు వాహనంలో? 11 మంది గాయపడ్డారని తెలుస్తోంది, 4 చనిపోయారని తెలుస్తోంది. ఎంత కెపాసిటీ ఆటో, అది ఎంతమంది ఉన్నారు? మొత్తం దాంట్లో అయితే మాత్రం కొట్టిపి చౌడేశ్వరి ఆలయం దగ్గర నుంచి మాత్రం 14 మంది బయలుదేరారు. అక్కడ నుంచి 14 మంది బయలుదేరితే 3 అంతకుముందు ఈ సంఘటన ఏదైతే జరిగిందో, యాక్సిడెంట్ జరిగినటువంటి సంఘటన ముందు స్టేజ్ లోనే 3 దిగిపోవడం జరిగింది. ముగ్గురు దిగిపోతే 11 మంది ప్రయాణం చేస్తున్నటువంటి 11 మందిలో 3 మహిళలు చనిపోయారు. 7 మందికి తీవ్ర గాయాలైన. ఆ 2లో కూడా కొంచెం పరిస్థితి సీరియస్ గా ఉంది. ఆ 2ని ఇప్పటికే హుటాహుటిన బెంగళూరుకి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరుకి తరలించినటువంటి నేపథ్యం. రైట్ చలనాయుడు,
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో 3 మహిళలు చనిపోయారు, 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి హిందూపురం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆటోని ప్రమాదానికి గురైన ఆటోని వెనుక నుంచి ఏదో మరో వాహనం వచ్చి ఢీకొట్టింది. ఏ వాహనం ఢీకొట్టింది అన్న దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊరి పేరు ఇక్కడ నిలబెట్టారా మీరు? బండి ఆటో నిలబెట్టింటే ఏది గుర్తింది? తెలీదు. ఎన్నిసేపులో? 5 గంటలు. ఎంతమంది ఉంటారు మీరు ఆటోలో? 13 మంది. మిగతా వారు 2 ఫుట్ల దిగేసి ఇంకా 3 ఇందిరం కాలనీలో దిగేసి. ఆటో ఎవరు? గోన్ మేకల్పల్లి. ఇక్కడ దొరకడ దగ్గర మీకే గుర్తింది తెలియదు? ఏమే మీరు రైట్ వెనక నుంచి వచ్చి గుర్తిందా? వెనకాల నుంచి వస్తుంటా. ఎక్కడి నుంచి వస్తాంటారే? కొడుకు నుంచి. కొడుకులు ఎక్కడ? హిందూపురం గుడికి పోయి వస్తుంటారా? గుడికి పోయి వస్తా అంట మన. ఎక్కడ పోతున్నారు? దొడగంట పోతాను. ఏం జరిగిందన్నా? అన్న సైడ్ పెట్టి నీళ్ళు పెట్టి ఆఫ్ చేస్తానన్నా. ఆఫ్ చేస్తే వాడు ఎవడో గాడి ఎంతమంది ఉన్నారు ఆటోలో? 12 మంది అన్న.